ఇది మతగజ్జి పట్టిన లలిత్ కుమార్కి మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. ఇతనేమన్నాడు ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటరిద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాట్ ఈస్ బైబుల్ అంటే ఏం చెప్పాలి? పాత నిబంధనలో ఒక 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. దాంట్లో 23,145 వచనాలు, దీంట్లో 7,900 వచనాలు, మొత్తం కలిపితే 31,102 వచనాలు. ఇందులో మీ యేసుక్రీస్తు చెప్తున్న మాటలన్నీ 1599 మాటలు మాత్రమే, అంటే 1599 వచనాలు. 31,102 వచనాల్లో మీ దేవుడు చెప్పిన మాటలు ఎంతయ్యా అంటే 1600 మాటలు గట్టిగా మాట్లాడితే. ఈడ్స్తంటే 1020 పేజీలు గట్టిగా, రోజుకో పేజీ, మాక్సిమం రోజుకో పేజీ చెప్పినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అదే మా హిందూ గ్రంథాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలంటే 20,500 మంత్రాలతో కూడిన 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, అలాగే 4 లక్షల పైచిలకు శ్లోకాలతోటి అష్టాదశ పురాణాలు, 1,00,000 శ్లోకాలతోటి మహాభారతం, 24,000 శ్లోకాలతోటి శ్రీమద్ రామాయణం, 700 శ్లోకాలతోటి మహాభారత అంతర్గతమైన శ్రీమద్ భగవద్గీత. మేము పందంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా భర్తృహరి సుభాషితాలని ఒకటి ఉంటుంది. ఆ సుభాషితాల్లో ఉన్న మంచి మాటల్లో కనీసం మీ బైబిల్లో కొన్నన్నా చూపించగలవా? ఏమరో లలిత్, 100 పందులు కలిసి గోల చేసినా ఎవరికి లెక్క ఉండదు, కానీ ఒక్క సింహగర్జన గుండెల్లో హడలు పుట్టిస్తుంది. అలాగే పందులు గోల చేసినట్టు రాసుకెళ్లారా మీ గ్రంథాలు, కానీ సింహగర్జన ఒకేసారి వస్తుంది, కానీ దాని వైబ్రేషన్ మోత మోగిపోతుంది. నువ్వన్నట్టు క్రీస్తు వారు మాట్లాడిన వచనాలు 1500 కావచ్చు, కానీ దాని ఎఫెక్టు ఒక సమాజాన్ని చైతన్యపరుస్తుంది. వేల కొద్దీ రాసుకున్న మీ శ్లోకాల్లో బూతు మాటలు తప్ప ఇంకేమన్నారా దిక్కుమాలిన సన్నాసి?